ఈ దేశం ఎంత గొప్పది అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బెంగళూరు నుంచి వేరు విశ్వవిద్యాలయంలో ఉద్యోగానికి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ కూడా వారు పనిచేస్తున్నటువంటి ఆ మైసూరు నుంచి వారు రైల్వే స్టేషన్కి వెళుతుంటే గుర్రపు బండికి గుర్రాలు కాదు, మాకు ఇన్ని పాఠాలు చెప్పి తీర్చిదిద్దిన మా అధ్యాపకుడైన మా గురువని వారు బండి లాగి తీసుకెళ్లారు. అందుకే ఆయన గురు పూజోత్సవము సెప్టెంబర్ 5 తన పుట్టినరోజుగా చెయ్యొద్దని చెప్పారు. గురువు ప్రతి ఇంటిలో ఒక సభ్యుడు అని పిల్లలకు అలవాటు చెయ్యండి. గురువు కేవలం పాఠం ఒక్కటే చెప్పరు. గురువు పాఠం చెప్పేటప్పుడు ప్రతి పిల్లవాడి యొక్క బలము బలహీనత వాడి శక్తి దృష్టిలో పెట్టుకుంటాడు. వీడు ఏం కాగలడు, వీడికి ఏది చక్కదిద్దాలి, వీడిలో ఏది ఉండకూడదు, వీడికి ఏది కల్పించాలి, గురువుకి అవగాహన ఉంటుంది. కన్న తల్లిదండ్రులకి తమ బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఎంత కాంక్ష ఉంటుందో గురువులకు అటువంటి కాంక్ష ఉంటుంది. అప్పుడప్పుడు నేను పాఠశాలలకి వెళుతూ ఉంటాను, పిల్లలకి ఏమైనా 4 మంచి మాటలు చెప్పాలి అని. వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా అక్కడ ఉండేటటువంటి అధ్యాపకులు పరిచయం చేసినప్పుడు మా పిల్లలు అని పరిచయం చేస్తారు. ఈ లోకంలో మా పిల్లలు అని తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు అని అధ్యాపకులు గురువులు అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర చదువుకునే పిల్లలు మా దగ్గర చదువుకునే పిల్లలు అనరు, మా పిల్లలు. అంత ప్రేమ. అందులో ప్రతి బిడ్డ వృద్ధిలోకి రావాలని వాళ్ళు కోరుకుంటారు. అందుకని గురువుని మీ కుటుంబ సభ్యుడిగా గౌరవించండి. మీ పిల్లల అభివృద్ధి విషయంలో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క ప్రబోధం. అందుకని బ్రహ్మచారికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం తన గురువు పట్ల గౌరవం ఉండాలి. గురువులను అగౌరవపరచడం, గురువుల పట్ల చిన్న భావన, అల్పభావన, అవమానించేటటువంటి ధోరణులు పిల్లల యందు కలిగేటట్టుగా, వారి దృష్టిలో గురువులు హాస్యానికి వస్తువులు అయ్యేటట్టుగా ఏ కోణంలో అందించడం కూడా అంత అభిలషణీయమైనటువంటి విషయం కాదేమో. ఎందుకంటే అమృతాన్ని అమృతంలాగే ఉంచాలి. పిల్లల దృష్టిలో గురువులు అంటే పూజనీయులు అన్న భావన ఉంచడానికే ప్రయత్నం చేయడం సమాజం యొక్క అభ్యున్నతికి కారణం. దాని యందు దోషం ఉంటే వేరొక రకంగా దాన్ని దిద్దే ప్రయత్నం చెయ్యాలి. కానీ పిల్లల మనసులలో గురువుల పట్ల తక్కువ భావన కలిగేటట్టుగా ప్రవర్తించడం అంత మంచిది కాకపోవచ్చు.